నువ్వు రోజు ఇన్స్టాగ్రామ్ లో నీకు నచ్చిన వీడియోస్ ఎలా చూస్తున్నావు? ఇన్స్టాగ్రామ్ వాడికి పలానా వీడియోస్ నీకు నచ్చుతాయి అని చెప్పేసి వాడికి ఎలా తెలుస్తుంది? ఎలా అంటే వాడు కొన్ని అల్గోరిథమ్స్ ఫాలో అవుతాడు అనమాట. సో ఈ రోజు వీడియోలో మనం అల్గోరిథమ్ ని డిజైన్ చేయడానికి కొన్ని రూల్స్ అయితే చూద్దాం. అండ్ నోట్స్ లో రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తో అసలు ఒక అల్గోరిథమ్ ని ఎలా డిఫైన్ చేయాలని చెప్పేసి నీట్ గా రాసి పెట్టాను. డే3 అని కామెంట్ చేయి, నోట్స్ నీకు డైరెక్ట్ గా సెండ్ చేస్తాను. నిన్నటి వీడియోలో అల్గోరిథం అంటే ఒక ప్రాబ్లమ్ కి స్టెప్ బై స్టెప్ సొల్యూషన్ క్రియేట్ చేయడం అనుకున్నాం కదా. మరి అలాంటి అల్గోరిథం డిజైన్ చేయాలి అంటే మనం కొన్ని స్టెప్స్ అయితే ఫాలో అవ్వాలి. ఆ స్టెప్స్ లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి నీకున్న ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి క్లియర్ గా డిఫైన్ చేసుకోవాలి. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయాలంటే నువ్వు కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి కదా. ఆ రూల్స్ అండ్ లిమిటేషన్స్ ని నోట్ చేసుకోవాలి. అండ్ థర్డ్ స్టెప్ వచ్చేసి అల్గోరిథం వర్క్ అవ్వాలంటే నువ్వు ఇన్పుట్స్ ఇవ్వాలి. ఇది ఒక కేసు అయితే కొన్ని కేసెస్ లో నువ్వు ఎటువంటి ఇన్పుట్స్ ఇవ్వకుండా అల్గోరిథమ్స్ వర్క్ అవుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు డేట్ ఎంతో ప్రింట్ చేయాలి. మరి అలాంటి ప్రాబ్లమ్స్ కి నువ్వు ఎటువంటి ఇన్పుట్ ఇవ్వవు కదా. అండ్ ఫోర్త్ స్టెప్ వచ్చేసి నువ్వు అల్గోరిథం నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. అండ్ లాస్ట్ గా ఫిఫ్త్ స్టెప్ వచ్చేసి మనం సెకండ్ స్టెప్ లో రాసుకున్న కన్స్టెంట్స్ అన్ని ఫాలో అవుతూ సొల్యూషన్ ని రాయడమే. మరి మనం రాసిన ప్రతి కోడ్ అల్గోరిథం అవ్వవు కదా. సో నువ్వు రాసిన కోడ్ అల్గోరిథం అవ్వాలి అంటే దానికంటూ కొన్ని ప్రాపర్టీస్ అయితే ఫాలో అవ్వాలన్నమాట. డైలీ ఇలాంటి క్రేజీ కంటెంట్ ని కన్జ్యూమ్ చేయాలంటే అకౌంట్ ని ఫాలో చేసుకో అండ్ నీ అల్గోరిథం ని సెట్ చేసుకో.